హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమేజింగ్ వాచ్ ఛానల్. ఇప్పుడు నార్మల్ బ్లౌజ్ని మనం ఎలా స్టిచ్ చేసుకోవాలనేది ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు ముందుగా ఫ్రంట్ పార్ట్ స్టిచ్ చేసుకోవాలి. డాట్స్ని ఎండింగ్ ఎప్పుడు కూడా రఫ్ చేసుకోవాలి. మనకి షేప్ పర్ఫెక్ట్గా రావాలంటే మనం డాట్స్ని ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. మనకి సైడ్ జాయింట్స్ కానీ ఫ్రంట్ పార్ట్ కానీ ఎక్కువ తక్కువ వస్తే మనకి ఏం చేయాలనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను. స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు 2 డాట్స్ మిడిల్ నుంచి కరెక్ట్గా చంక భాగం డాట్ వేసుకోవాలి. మిడిల్ అనేది కరెక్ట్గా చూసుకోవాలి. అప్పుడు మనకి షేప్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు 4వ డాట్ వేసుకోవాలి. ఎందుకంటే 4 డాట్స్ కటింగ్ కాబట్టి బ్లౌజ్ 4 డాట్స్ వేస్తున్నాను. కరెక్ట్గా మిడిల్ చూసుకొని వేసుకోవాలి డాట్ని. ఎందుకంటే ఇది బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ అనేది సరిగా రావడం లేదని అన్నారు కాబట్టి బ్లౌజ్ సరి చేసి నేను 4th డాట్ వేసాను. మనకి షేప్ అనేది పర్ఫెక్ట్గా రావడానికి. ఇప్పుడు షేప్ పట్టి స్టిచ్ చేసుకోవాలి. మనకి వేరే కలర్ ఉన్నట్లయితే పైన యాడ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా 2 ఈక్వల్గా పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. మా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మనకి ఇన్విజిబుల్ షేప్ పట్టి వీడియోస్ కూడా ఉన్నాయి, ఒకసారి చూడండి. ఇప్పుడు వెనక్కి తిప్పుకొని ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి. ఫోల్డింగ్స్ లేకుండా చూసుకొని స్టిచ్ చేసుకోవాలి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి 2 ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి. కింద డాట్ ఎప్పుడు కూడా కోన్ షేప్లో ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. మాది బ్లౌజ్ కటింగ్ ఇన్ తెలుగు సెకండ్ ఛానల్ ఉందండి, అది కూడా ఒకసారి చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ విధంగా మనం డబుల్ లైన్ స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి సైడ్ ఎడ్జెస్ ఎక్స్ట్రా ఉంటే కట్ చేసుకోండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఒకసారి చెక్ చేసుకోవాలి. ఓల్డ్ బ్లౌజ్తో మనకి కరెక్ట్గా సరిపోతుంది. మీకు ఒకవేళ ఎక్కువ వచ్చింది అనుకున్నట్లయితే మిడిల్ డాట్ దగ్గర కానీ షేప్ దగ్గర కానీ కొంచెం వెడల్పు వేసుకోవాలి. ఓపెన్ వేయకముందు ఈ విధంగా చెక్ చేసుకొని ఓపెన్ ముక్క వేసుకోండి. లెఫ్ట్ సైడ్ ఎప్పుడు కూడా ఉక్సులు పట్టి కాబట్టి కింద నుంచే స్టిచ్ చేసుకోవాలి. ఒక ఫోల్డింగ్ అనేది పైకి ఫోల్డ్ చేసుకొని, అలాగే మిడిల్కి వచ్చేసరికి కూడా ఒక ఫోల్డింగ్ చేసుకోవాలి. ఈ విధంగా ఎక్స్ట్రా పట్టి అంతా కూడా మనకి లోపల ఫోల్డ్ చేసుకోవాలి, డబల్ ఫోల్డింగ్ చేసుకొని. ఇప్పుడు ముందుగా ఒక చిన్న ఫోల్డింగ్ చేసుకోవాలి. ఎక్స్ట్రా పట్టి అంతా కూడా లోపల ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈక్వల్గా కరెక్ట్గా చూసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు కింద కూడా ఒక లైన్ ఫోల్డ్ చేసుకొని ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు మెడపట్టి వేసుకోవాలి. క్రాస్గా కట్ చేసిన ముక్కల్ని క్రాస్గానే జాయిన్ చేసుకోవాలి. మనకి వెడల్పు ఎక్కువ లేకుండా కరెక్ట్గా చూసుకొని ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. మీకు లెహెంగాస్ కానీ కిడ్స్ ఫ్రాక్స్ కానీ ఇవన్నీ కూడా ఉన్నాయి. మన ఛానల్లో ఒకసారి చూడండి. వాళ్ళు కొత్తగా చూస్తున్నట్లయితే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు క్రాస్గా జాయిన్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక సైడ్ అంచు కుట్టుకోవాలి సన్నగా. మనకి ఎంత సన్నగా ఉంటే మెడపట్టి అనేది అంత నీట్గా వస్తుంది కాబట్టి ఫోల్డింగ్ అనేది కరెక్ట్గా చూసుకోండి. ఇప్పుడు ఓపెన్ సైడ్ నుంచి స్టిచ్ చేసుకోవాలి మెడభాగానికి. ఫ్రంట్ పార్ట్లో చిన్న ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోండి రౌండ్ తిరిగే దగ్గర. అలాగే మెడ చుట్టూరు కూడా ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు చుట్టూరు కూడా ఎక్స్ట్రా క్లాత్ ఉంటే కట్ చేసుకోండి. ఇప్పుడు చుట్టూరు కూడా కాట్ పెట్టుకోవాలి. ఈ విధంగా కట్ చేయడం వల్ల మనకి రౌండ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ పైకి పెట్టుకుని పైనుంచి ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి.
ఇప్పుడు మనం చేతికుట్లు వేసుకోవచ్చు, లేదా లాంగ్ స్టిచ్ అయినా వేసుకోండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్ రెండు కూడా షోల్డర్స్ రెండు ఈక్వల్గా జాయింట్ చేసుకోవాలి. ఎండింగ్ ఎప్పుడు కూడా రఫ్ చేసుకోవాలి. ఈ విధంగా డబుల్ స్టిచ్ చేసుకోవాలి, మనకు షోల్డర్స్ ఊడిపోకుండా ఉంటుంది. టూ షోల్డర్స్ కూడా మనం ఆ విధంగానే జాయింట్ చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్ స్టిచ్ చేసుకోవాలి. ఎక్స్ట్రా క్లాత్ మనకి జాయింట్ చేసుకోవాలి. టూ సైడ్స్ కూడా మనం ఒక్కొక్క సైడ్ ఒక్కొక్కటి జాయింట్ చేసుకోవాలి. ఈ విధంగా టూ సైడ్స్ కూడా ఈ విధంగా జాయింట్ చేసుకొని మనం పైనుంచి ఒక లైన్ స్టిచ్ చేసుకోవాలి. అప్పుడు మనకి ఎక్స్ట్రా క్లాత్ అనేది ఊడిపోకుండా చాలా స్టిఫ్గా ఉంటుంది. టూ సైడ్స్ కూడా మనం ఈ విధంగా జాయింట్ చేసిన దగ్గర స్టిచ్ చేసుకోవాలి. మిషన్ లైన్ కోసం ఒక 1/2 ఇంచ్ వరకు ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా అంతా కూడా మనం లోపల ఫోల్డ్ చేసుకొని హెమ్మింగ్ వర్క్ చేసుకోవచ్చు, లేదా ఇప్పుడు అయినా సరే లాంగ్ స్టిచ్ వేసుకోండి. ఫోల్డ్ చేసుకొని మేము అసలు కొట్టలేము అనుకునే వాళ్ళు లాంగ్ స్టిచ్ వేసుకోండి. అప్పుడు మనం చేతికుట్లు వేసుకున్న తర్వాత ఈ లైన్ అనేది విప్పేసుకోవచ్చు. లేదా డైరెక్ట్గా లాంగ్ స్టిచ్ లేకుండా మామూలుగా హెమ్మింగ్ వర్క్ అయినా చేసుకోవచ్చు. ఇప్పుడు లోతు వైపు ఎప్పుడు కూడా ఫ్రంట్ పార్ట్కి వచ్చే విధంగా చూసుకోవాలి. అలాగే ఇప్పుడు షోల్డర్ మిడిల్ కటింగ్ దగ్గర నుంచి కరెక్ట్గా షోల్డర్ మిడిల్కి పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. ఎక్కడైతే ఎండ్ అవుతుందో అక్కడి నుంచి స్టార్ట్ చేసుకోవాలి హ్యాండ్స్ జాయింట్ చేయడానికి. ఇప్పుడు కరెక్ట్గా షోల్డర్ దగ్గర నుంచి ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. మిడిల్ పాయింట్ కటింగ్ అనేది కరెక్ట్గా షోల్డర్ మిడిల్కి వచ్చే విధంగా మనం చూసుకొని స్టిచ్ చేసుకోవాలి. అప్పుడు మనకి చంక భాగంలో ఫోల్డింగ్స్ రాకుండా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలాంటి చిన్న చిన్న టిప్స్ పాటించినట్లయితే మన బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా స్టిచ్ చేసుకోవచ్చు. ఈ విధంగా హ్యాండ్స్ జాయింట్ చేసినప్పుడు డబుల్ స్టిచ్ చేసుకోవాలి. కింద ఫోల్డ్ అవ్వకుండా కరెక్ట్గా చూసుకొని స్టిచ్ చేసుకోవాలి. టూ సైడ్స్ కూడా మన హ్యాండ్స్ని అదేవిధంగా జాయింట్ చేసుకోవాలి. ఇప్పుడు మిడిల్కి ఫోల్డింగ్ చేసుకొని హ్యాండ్స్ని కింద నడుం దగ్గర కూడా మనం ఈక్వల్గా పెట్టుకోవాలి. చంక భాగం దగ్గర కరెక్ట్గా చూసుకోండి. మనకు ఒకవేళ పొడవు వచ్చినట్లయితే మనం చంక భాగం దగ్గర కొంచెం వెడల్పు వేసుకోవాలి హ్యాండ్స్ జాయింట్ చేసిన దగ్గర. ఇప్పుడు ఒకసారి ఓల్డ్ బ్లౌజ్తో చెక్ చేసుకోండి లూజ్ సరిపోతుందో లేదో. మనం మార్కింగ్ చేసిన దగ్గరకు ఒక మార్కింగ్ చేసుకోండి. మన కటింగ్లోనే ప్రతిదీ మార్కింగ్ చేస్తాం కాబట్టి. అలాగే ఇది ఫ్రంట్ పార్ట్ కాబట్టి ఫ్రంట్ పార్ట్తో లూజ్ చెక్ చేసుకొని ఫ్రంట్ పార్ట్కి మార్కింగ్ చేసుకోండి చంక భాగం దగ్గర. అలాగే కింద నడుం దగ్గర కూడా మీకు ఉక్సులు పట్టి అయితే ఉక్సులు పట్టీతో లూజ్ చూసుకోండి. తాళ్ళు పట్టి అయితే తాళ్ళు పట్టీతో లూజ్ చూసుకొని మార్కింగ్ చేసుకోవాలి. ఈ విధంగా ఒక మార్కింగ్ చేసుకొని పైనుంచి క్రాస్గా మార్కింగ్ చేసుకోవాలి. ఎందుకంటే మనకి ఇది బ్లౌజ్ వచ్చి చెస్ట్ పాయింట్ దగ్గర బాగా లూజ్గా ఉంది. నడుం దగ్గరకు వచ్చేసరికి ఇది సన్నగా ఉండే బ్లౌజ్ కాబట్టి ఈ విధంగా క్రాస్గా మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు పైనుంచి మనం మార్కింగ్ అనేది చేసుకోవాలి.
ఇప్పుడు కరెక్ట్గా పైనుంచి కరెక్ట్గా పెట్టుకొని పొడవు అనేది లూజ్ చూసుకొని కరెక్ట్గా స్టిచ్ చేసుకోవాలి. మనకి షేప్ అనేది పర్ఫెక్ట్గా రావాలంటే మనం ఫ్రంట్ పార్ట్ని ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా మనం పాదం వెడల్పులో మనం దగ్గరలో 3 లైన్స్ వేసుకోవాలి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇప్పుడు ఈ విధంగా మనం దగ్గరలో పాదం వెడల్పులో మనం 3 లైన్స్ వేసుకోవాలి. టూ సైడ్స్ కూడా మనం ఆ విధంగానే స్టిచ్ చేసుకోవాలి. మనకి ఎక్స్ట్రా క్లాత్ ఉంటే కట్ చేసుకోవాలి. మనం 4 లైన్స్ కూడా వేసుకోవచ్చు. మనకి ఎక్కువ క్లాత్ ఉంది అనుకున్నట్లయితే ఆ విధంగా ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు రెండో వైపు హ్యాండ్స్ కూడా సేమ్ అదే విధంగా వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి లూజ్ అనేది చెక్ చేసుకొని ఒకసారి మార్కింగ్ చేసుకోండి. మనం ఒక హ్యాండ్ అనేది స్టిచ్ చేస్తాం కాబట్టి ఇప్పుడు అలాగే చంక భాగం దగ్గర కూడా మార్కింగ్ చేసుకోవాలి లూజ్ చూసుకొని. మనకి ఎక్కువ వస్తే ఆ విధంగా ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు మనకి కింద వరకు కూడా ఉక్సులు పట్టితోనే లూజ్ చూసుకోండి. ఇప్పుడు పైనుంచి ఒక స్ట్రైట్గా ఒక మార్కింగ్ అయితే చేసుకోండి క్రాస్గా. మనకి లూజ్ని బట్టి మార్కింగ్ చేసుకోవాలి. ఈ విధంగా పాదం వెడల్పులో మనం 3 లైన్స్ లేదా 4 లైన్స్ వేసుకోవాలి. మరీ ఎక్కువ వెడల్పు అయినట్లయితే మనకి ఒకవేళ టైట్ అయినా సరే విప్పడానికి లూజ్ ఎక్కువ అయిపోతుంది కాబట్టి పాదం వెడల్పులో లూజ్ అనేది మార్కింగ్ చేసుకోండి. ఫోల్డింగ్స్ రాకుండా ఈక్వల్గా పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. మీకు ఎలాంటి డౌట్స్ లేకుండా ఫుల్ బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది మనం ఎలా స్టిచ్ చేసుకోవాలనేది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకోండి. మరీ ఎక్కువ ఖర్చున్నా సరే మనకి సైడ్ ఎడ్జెస్ అనేవి ఫోల్డింగ్స్ వచ్చేస్తుంటాయి కాబట్టి ఎక్స్ట్రా అనేది కొంచెం కట్ చేసేస్తున్నాను. ఇప్పుడు ఒకసారి లూజ్ అనేది చెక్ చేసుకోండి. ఓల్డ్ బ్లౌజ్తో ఉక్సులు పట్టి అయితే ఉక్సులు పట్టి వైపు నుంచే మనం లూజ్ చూసుకోవాలి. మీకు ఇది స్క్వేర్ నెక్ కటింగ్ అనేది మీకు లాస్ట్ వీడియోలో చూపించాను. ఒకవేళ చూడలేని వాళ్ళు ఉంటే చూడండి. మనకు ఒకసారి లూజ్ చెక్ చేసుకోండి. మనకి కరెక్ట్గా సరిపోతుంది. మీకు ఒకవేళ ఎక్కువ అయింది అనుకున్నట్లయితే బ్యాక్ పార్ట్ డాట్స్ దగ్గర కొంచెం వెడల్పు వేసుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా సెకండ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.